మీ వాయిస్ ఏంటండి అలా ఉంది? ఏదైనా ప్రాబ్లమా? అలాంటిదేం లేదండి. కానీ మీ వాయిస్ వింటుంటే ఏదో టెన్షన్లో ఉన్నట్టే అనిపిస్తోంది. అలాంటిదేం లేదని చెప్పాను కదండి. ఇంతకీ మీరు హాస్పిటల్ నుంచి వచ్చారా? ఇప్పుడే వచ్చాను ప్రసాద్ గారు. ఒకసారి ఇంటికి వస్తారా? సరేనండి, నేను ఇప్పుడే బయలుదేరుతాను. ఆ దేవుడి దయ వల్ల మీ ఆపరేషన్ పూర్తయిపోతే చచ్చుపడిపోయిన మీ కాళ్ళు తిరిగి వస్తాయని చెప్పారు. ఆ మాట విన్నప్పటి నుంచి నా మనసు ఎంత తేలిక పడిందో. అవును రాము, నేను గతంలో లాగే లేచి తిరగగలిగే రోజు కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. మళ్ళీ నా కాళ్ల మీద నేను నిలబడగలుగుతానని డాక్టర్ చెప్తే నాకు ఎంత సంతోషం వేసిందో. ఆపరేషన్ కాస్త పూర్తయిందంటే మా నాన్నకింకా వీల్ చైర్తో పనే ఉండదు. కుస్తీ సీతయ్య మళ్ళీ కుస్తీ రింగ్లోకి వెళ్ళి పులిలాగా తలపడే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. ఈ రాక్షసి ఈ టైంలో ఫోన్ చేస్తుందండి. బహుశా మనం ఇండియాలో ఉన్నామా, దుబాయ్లో ఉన్నారా లేదని తెలుసుకోవడానికి చేసి ఉంటుందా? ఏ నీ ప్లాన్ నీకుంటే మా ప్లాన్లు మాకు ఉంటాయి కదా. హలో కళ్యాణి, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? బాగా గుర్తుకొచ్చేస్తున్నానా? అవును బాబ్జీ, చీకటి పడితే నాకు చింపాంజులే గుర్తొస్తాయి, అందుకే చేసా. ఇంతకీ నువ్వు దుబాయ్ నుంచి ఎప్పుడు వస్తున్నావు? ఒక వారం 10 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను కళ్యాణి. వారం 10 రోజులా? ఈ లోపు నేను చేసిన అప్పుకి వడ్డీ వేస్తూ ఉంటావా? అదేం కుదరదు. రేపటి వరకు నువ్వు వచ్చావా, నీ అప్పు డబ్బులన్నీ నేను వడ్డీతో సహా నీ చేతిలో పెడతా, లేదా ఇక్కడే ఉన్న మీ అమ్మకి ఇచ్చేస్తా. నీ బుర్ర మామూలు బుర్ర కాదే. లేదు కళ్యాణి, మా అమ్మ కూడా నాతో పాటు దుబాయ్ వచ్చింది. ప్రస్తుతం మా అమ్మ నాతోనే ఉంది. నిజంగానా? అంటే మీ అమ్మని కూడా దుబాయ్ తీసుకెళ్ళావా? అవును కళ్యాణి, అసలు దుబాయ్ వచ్చింది మా అమ్మ కోసం. నిజమా? చేతి మీ అమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వు. అమ్మని ఏమి ఇరికించేవే కళ్యాణి. అడుగుతుంటే మాట్లాడవేంటి బాబ్జీ? ఒకసారి మీ అమ్మకు ఫోన్ ఇస్తావా? నేను మాట్లాడాలి. మా అమ్మతో నీకే పని? ఆయన ప్రస్తుతం నేను ఇంట్లో లేను, బయటకు వచ్చాను. అంతగా నువ్వు మా అమ్మతో మాట్లాడాలంటే రేపు ఫోన్ చేయి. మా అమ్మకు ఫోన్ ఇస్తాను, సరేనా? అప్పుడే గుడ్ నైట్. గుడ్ నైట్. బాబ్జీ 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 ఏంటమ్మా, ఏమైంది? ఆ సన్నాస్ బాబ్జీ గారు ఏమన్నాడు? వాడు ఊర్లోనే ఉండి దుబాయ్ వెళ్ళానని నాటకాలు ఆడుతున్నాడమ్మా. అప్పు డబ్బులు తిరిగిస్తామంటే హ్యాపీగా తీసుకుంటారు, కానీ ఇలా నాటకాలు ఆడాల్సిన అవసరం ఏముందమ్మా? ఎందుకుండదు నాన్న? అప్పు డబ్బులు ఇస్తే మన మీద పగ తీర్చుకోవాలి అనుకున్న వాడి ఆశ ఆశగానే మిగిలిపోతుంది. అదే అప్పు తీర్చకపోతే ఆ డబ్బుల వంకతో మనల్ని సాధించొచ్చు, వేధించొచ్చు. అదే వాడి దిక్కుమాలిన ప్లాను. మరిప్పుడేం చేద్దామమ్మా? చేయడానికేముందమ్మా, ఏదో ఒకటి చేసి వాడు దుబాయ్ వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు అని నేను నిరూపిస్తాను. అప్పు డబ్బులు ముఖాన కొట్టి వాడి పీడ విరగడి చేసుకుంటాను. ఏంటి ఈరోజు ఇంత ఆలస్యమైంది? స్పెషల్ క్లాసులున్నాయా? అవునమ్మా. పూరి, ఏమైంది అలా ఉన్నావు?
ఏమవ్వలేదక్క, నేను నార్మల్గానే ఉన్నాను. మరి నీ మొహం ఏంటి అలా ఉంది? ఏదో టెన్షన్ పడుతున్నట్టుగా, భయపడుతున్నట్టుగా ఉంది. అలాంటిదేం లేదక్క, ఆటోలో ఇరుక్కొని కూర్చునేసరికి కాస్త అలసటగా ఉందంతే. రోజు ఇంటికి రాగానే బాగా ఆకలిగా ఉంది, అది పెట్టు ఇది పెట్టు అని గొడవ చేసేది. ఈరోజేంటి ఏమీ అడగకుండానే గదిలోకి వెళ్ళిపోయింది. అమ్మో, దీనికి చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో, ఏం చేయాలి? ఏదైతే అదైంది, దీపకి చెప్పేద్దాం. హలో పూరి, ఇంటికెళ్ళిపోయావా? అవును దీప, ఇప్పుడే వచ్చాను. కానీ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? నా ల్యాప్టాప్ పాస్వర్డ్ మర్చిపోయావా ఏంటి? అదేం లేదే. మరి ఇంకేంటి? ఏం లేదే, నీ ల్యాప్టాప్ తీసుకున్నాను కదా. అవును, కొంపతీసి ల్యాప్టాప్ కింద పడి పగిలిపోయిందా ఏంటి? చచ్చా, అదేం లేదే. ఓకే. కాకపోతే నీ ల్యాప్టాప్ తీసుకొని ఆటో ఎక్కానే, ఆ తర్వాత ఆటో దిగి చూస్తే నీ ల్యాప్టాప్ కనిపించట్లేదే. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ల్యాప్టాప్ కనిపించకుండా పోవడం ఏంటి? అవును దీప, నేను ఆటో ఎక్కినప్పుడు నా పక్కన ఒక అంకుల్ కూర్చున్నాడు. నీ బ్యాగ్ అతని బ్యాగ్ ఒకేలా ఉండడం వల్ల ల్యాప్టాప్ ఉన్న బ్యాగ్ తన బ్యాగ్ అనుకొని తీసుకెళ్లిపోయినట్టున్నాడే. ఏం మాట్లాడుతున్నావే? 1,00,000 ల్యాప్టాపే పోగొట్టావా? షో, గట్టిగా అరవకే, మా ఇంట్లో తెలిస్తే నా ప్రాణం తీసేస్తారు. ఇప్పుడు నా ల్యాప్టాప్ ఎలా ఇస్తావే? నేను నీకు ముందే చెప్పాను, ఆ ల్యాప్టాప్ పోయిందంటే మా ఇంట్లో నా ప్రాణం తీసేస్తారని. అయినా సరే నువ్వెలా పోగొట్టావే? నేనేమీ కావాలని పోగొట్టలేదే, అనుకోకుండా జరిగింది. ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే నా ప్రాణం తీసేస్తారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపటికల్లా నాకు ల్యాప్టాప్ ఇవ్వాలి, లేదంటే మా అమ్మ నాన్న నా ప్రాణం తీసేస్తారు. లేదంటే మీ ఇంటికొచ్చి గొడవ చేస్తారు. అమ్మో,